ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర వాలకం మనీషా వాలకం చూస్తుంటే రాత్రి మనీషా అనుకున్నది జరిగిపోయినట్లుంది. ఇది మళ్ళీ ఎందుకు వచ్చిందిరా? అమెరికా వెళ్తానని చెప్పింది కదా. మనీషాను మళ్ళీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు మిత్ర? అట్టి చట్టే పోతానన్నావు కదే, మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు అమెరికా వెళ్తానన్నది అబద్ధమా? నీకు అమెరికా వెళ్లే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు చెప్పావు మనీషా? తన ఫ్లైట్ ఏమైనా క్యాన్సిల్ అయిందేమో కదా నాన్న, అంతే కదా మనీషా? ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇంకొకటి బుక్ చేసుకుంటుందేమో. ఈ రోజు వెళ్ళిపోతున్నావా? మనీషా ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడే ఉంటుంది. తనకి మనకి ఏ సంబంధం ఉందని ఇక్కడ ఉంటుంది? మనీషా పరాయిది కాదత్తయ్య. అతిథి కూడా కాదు. ఇకపై తను మన సొంత మనిషి. ఏమంటున్నావు మిత్ర? మనీషా మన సొంత మనిషి ఎలా అవుతుంది? దయచేసి నన్ను ఇప్పుడేం అడగండి. మనీషా, నీ రూమ్లోకి నువ్వు వెళ్ళు. ఇదేం కర్మరా మాకు? వెళ్ళిపోయిందన్న దరిద్రం మళ్ళీ తగులుకుంది. మనీషాని విడిగా కలిసి ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ ట్విస్ట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా లక్ష్మి? అంత ఈజీగా నేను అమెరికా వెళ్ళిపోతాననుకున్నావా? మీ పెళ్లి రోజున నేను గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా, అదే ఈ ట్విస్ట్. వెళ్ళిపోతాను అని చెప్పిన నేను ఎందుకు తిరిగి వచ్చానో చెప్తే నీ బ్రెయిన్లో బాంబ్ పేలుతుంది. రాత్రి మిత్ర ఒక్కడే గెస్ట్ హౌస్లో లేడు, తనతో పాటు నేను కూడా ఉన్నాను. మేమిద్దరం ఒకే గదిలో నైట్ అంతా ఉన్నాము, భార్య భర్తల్లా. ఏంటి నమ్మవా? నైట్ మిత్ర నేను ఒక్కటయ్యాం. మిత్ర నా సొంతమయ్యాడు. అది ఎలాగో మిత్ర చెప్తాడులే. ఇక మిత్ర వైఫ్ని నేనే. నిన్ను అతి త్వరలో ఇంట్లో నుంచి గెంటేస్తాడు. గెట్ రెడీ. రాత్రి మిత్ర ఒక్కడే గెస్ట్ హౌస్ లో లేడు, తనతో పాటు నేను కూడా ఉన్నాను.
మేమిద్దరం ఒకే గదిలో నైట్ అంతా ఉన్నాము, భార్య భర్తల్లా. నైట్ మిత్ర నేను ఒక్కటయ్యాం. మిత్ర నా సొంతమయ్యాడు. ఇక మిత్ర వైఫ్ ని నేనే. రాత్రి నువ్వేం చేసావో తెలీదా మిత్ర? నైట్ నువ్వు డ్రింక్ చేసి నా మీద నీకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం అయ్యో, ఆ ప్రేమని ఇలా చూపిస్తావా? తాగిన మత్తులో మనీష జీవితాన్ని నాశనం చేశావు. ఏమండి, ప్లీజ్ లక్ష్మి, లీవ్ మీ అలోన్. ఎంతసేపు? కాసేపు నన్ను ఒంటరిగా వదిలే లక్ష్మి. ఆ తర్వాత అప్పుడైనా మీరు నాకు జరిగిందేంటో చెప్పాలి కదా. అందుకే అసలేం జరిగిందో చెప్పండి. నాకు చెప్పాలని లేదు. నాకు వినాలనుంది. వింటే నువ్వు బాధపడతావు లక్ష్మి. చెప్తే మీ భారం తగ్గిపోతుంది. ప్లీజ్ లక్ష్మి, నాకు గిల్టీగా ఉంది. ఆ గిల్ట్ పోవడానికే చెప్పమంటున్నాను. చేసిన పాపం చెబితే పోదు. జరిగింది చెప్తేనే కదా అది పాపమో పుణ్యమో తెలిసేది. నేను తప్పు చేశాను లక్ష్మి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమైనా ప్లాన్ చేసావా మనీషా? చెప్పింది చెప్పినట్టుగా చేసావు. పర్మనెంట్ గా ఇంట్లో సెటిల్ అయిపోయావు. ఇంతకీ రాత్రి మీ ఇద్దరి మధ్యన కార్యం జరిగిందా? లేదా ఆంటీ, మిత్ర శ్రీరాముడు లాంటివాడు. ఎంత కాన్షియస్ లో లేకపోయినా తప్పు మాత్రం చేయడు. అక్కడ తప్పు జరిగిపోయినట్టు నేను మిత్రని నమ్మించాను. మిత్ర నమ్మినా లక్ష్మి నమ్మదు కదా. నమ్మను. మీరు తప్పు చేశారంటే నేను ఎప్పటికీ నమ్మను. నాకు తెలియకుండా జరిగిపోయింది లక్ష్మి. తాగిన మైకంలో నేనేం చేశానో నాకు గుర్తులేదు. అదే నాకు అడ్వాంటేజ్ అయింది ఆంటీ. మత్తుగా నిద్రపోయిన మిత్ర తెల్లవారి లేచాక నేను ఏడుస్తూ చెప్పిన స్టోరీని నమ్మాడు. సారీ చెప్పాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.